నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. నరదృష్టి అనేది ప్రతి ఒక్కరికి కూడా కామనే. ఏ స్థాయి వాళ్ళైనా కూడా ఈ మాటను ఖచ్చితంగా మాట్లాడతారు. పోనీ ఈ దిష్టిని నమ్మను అన్న వాళ్ళకు కూడా ఏంటి ఏదో తేడాగా ఉంది, దిష్టి తగిలిందా, దిష్టి అనే మాట మాత్రం వస్తుంది. నమ్మని వాళ్ళు కూడా అప్పుడప్పుడు దాన్ని వినియోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాని పవర్ అటువంటిది. నరదృష్టి అనేది ఉంటుంది ఎటువంటి వారికైనా కూడా. ఎందుకు క్షేత్రాలకు కూడా దిష్టి తగులుతుంది అని అంటూ ఉంటారు. అలాగే స్వామికి మూల విరాట్ కూడా దిష్టి తగులుతుంది అన్న ఉద్దేశంతోనే కదా హారతి ఇస్తారు. కొన్ని సందర్భాలలో దుర్గా అమ్మవారికి సంబంధించి గాని ఇంకా వేరే కొన్ని ఉగ్ర దేవతలకు దిష్టి తీస్తారా? దిష్టి తీసే ప్రక్రియ కూడా ఉంది. అంటే మూల విరాట్కే మనకి దిష్టి తగులుతోంది అని అంటే మన మానవ మాత్రలో మనం ఎంత ఖచ్చితంగా దిష్టి దోషాలు అనేవి ఉంటాయి. మరి వీటి నుంచి బయటపడాలి అంటే రకరకాల రెమెడీస్ చెప్తూనే ఉంటారు. ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పనటువంటి విధానం ఏదైనా ఉందా? తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందా? మేము చెప్తారా? తప్పకుండా అమ్మా. నరఘోష, ఈ యొక్క దిష్టి అనేటువంటిది కానీ లేదా నెగిటివ్, దీని అన్నిటికీ ఒకటే సమాధానం. ఇన్ని లైట్లు ఉన్నాయి మనకు. సో ఇంతటి వెలుతురు ఉండడం ద్వారా మనము చూడగలుగుతున్నాం. అంటే అన్ని కనిపిస్తున్నవి. అదే ఇక్కడ ఈ లైట్ అనేటువంటిది లేకుండా లేదా ఒక చీకటిగా ఉన్న ప్రదేశంలో ఏకదం కరెంటు పోయినా ఏమనిపిస్తుంది? ఫోన్ ఉంది కనుక టార్చ్ ఆన్ చేయి, ఫస్ట్ వచ్చే పాయింట్ అది. టార్చ్ ఆన్ చేయని చెప్పి సెల్ ఫోన్ టార్చ్ లేదు, ఫోన్ లేదు, లేదా వెనకటి కాలంలో మ్యాచ్ బాక్స్, కోవత్తి, లేదా లైక్ ఏదో మనకు. అంటే చెప్తున్నాను ఇవన్నీ ఎందుకు అంటే ఒక వెలుతురు అనేటువంటిది ఒక నెగిటివ్ను దూరం చేస్తుంది ఫస్ట్. సో మనము ఏదున్నా మన యొక్క ఊహ, మన యొక్క ఈ సబ్ కాన్షియస్లో, అంటే ఎన్ని పూజలున్నా ఈరోజు ఈ హోమం ఉంది, ఈరోజు ఈ కార్యక్రమం ఉంది, లేదా ఈరోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ హోమము, ఈ టైం నుంచి ఈ టైం వరకు మరొక హోమము. ఇంత షెడ్యూల్ బిజీ ఉన్నప్పటికీ నేను ఏమాత్రము కూడా టెన్షన్ పడను. రైట్, ఈ టైంకు వీళ్ళు వచ్చి చేసుకుంటారు, ఈ టైంకు వాళ్ళు వచ్చి చేసుకుంటారు. వాళ్ళిద్దరు రాకున్నా నేను మేనేజ్ చేసుకునేటువంటి కెపాసిటీ రాకున్నది. ఇంతే, ఇక్కడనే ఆపేస్తే. ఒకవేళ వాళ్ళు రాకుంటే పరిస్థితి ఏంది? అయ్యో, కొందరు ఎగ్జైట్ అయిపోతుంటారు. మామూలుగా చిన్న కార్యక్రమానికే టెన్షన్ అయిపోతుంటారు, భయపడిపోతుంటారు. ఎందుకంటే వీక్ గా ఉంటుంది వాళ్ళ థాట్ ప్రాసెస్. వీక్ గా ఉంటే ఖచ్చితంగా ఇట్లాంటి భయాలు ఉంటాయి. ఈరోజు ఆన్లైన్లో 7:45 to 9:30 వరకు ఒక హోమం కంప్లీట్ అయింది. 9:40, 9:30 to 11:30 వరకు మరొక హోమం కంప్లీట్ అయింది. హోమము విత్ నవగ్రహ స్థాపనతో సహా, కాల సర్పదోషం, 2 వెహికల్స్ పూజ, ఇన్ని చేసి టెన్షన్గా మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. అంటే జనరల్గా చెప్తున్నా, నేను చెప్పే పాయింట్ ఏమిటంటే ఇక్కడ మనము ఇక్కడ దాకా ఏదైతే ఎక్కించుకుంటామో అంటే అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. మీకు నరఘోష, నరదృష్టి తగిలింది, మాకెవడో ఏదో చేశాడు, మీరు దీన్ని రోజుకొక వారం రోజులు, రోజుకొక 10 సార్లు అనుకుంటూ ఉండండి, ఖచ్చితంగా నెగటివ్ అయిపోతుంది. ఇది అయిపోతుంది చేయకపోయినప్పటికీ. అంతే నేను అనే పాయింట్ ఇది. ఇక రెండవది, మనము ఆ యొక్క నరఘోష, నరపీడ, ఈ యొక్క అసలు ఇదన్నీ ఎక్కడి నుండి? మీరు నమ్మినటువంటి వ్యక్తి నుండే ఫస్ట్ అది ఓపెన్ అయ్యేది. మీరే ఒక ప్రపంచం. మీరు మీ పక్కన ఉండేటువంటి వానికి ఇవాళ ఇట్లా అయింది, రేపు ఇట్లా ఉంది, రేపు ఈ విధంగా ఉంటుంది, పలానా దగ్గర అడ్వాన్స్ పెట్టిన, పలానా దగ్గర నేను జాగా కొన్నా, రేపు కార్ బుక్ చేసిన, మా కూతురికి సంబంధం సెట్ అయింది, మంచి సంబంధం సెట్ అయింది, అమెరికాలో ఉంటుంది. ఇవన్నీ ఎందుకు ఒకళ్ళకి చెప్పుడు? మనము మన విషయాలు ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో ఈ దీనివల్ల కూడా ఎవరి కళ్ళు ఎట్టుంటాయో తెలియదు, ఎవరి నోరు ఎట్లుంటో తెలియదు. కొందరికి నాలుగు మీద మచ్చలు ఉన్నాయటువంటి వాడు ఏదంటే అది జరుగుతుంది అని చెప్పి అంటారు. వాడి నోట్లో ఏం మచ్చలు ఉన్నాయో తెలియదు, ఏమో తెలియదు. మనకి ఎందుకు అంటే చెప్పేది అది. నేను చెప్తా, దీనికి సంబంధించింది మంచి విషయం చెప్తా. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని నమ్మి మన విషయాలు చెప్పి వాడు వాని యొక్క ఆ క్షణం వరకు
అంటే మన అంటే నా గురించి ఎదుటి వ్యక్తి మంచిగా అనుకోవాలని చెప్పి ఇంకొకరి గురించి మనం ఎప్పుడైతే చెడుగా అక్కడ చిత్రీకరిస్తామో ఈ సెకండ్ వరకు నీకు అది కిరీటమా లేదా నీకేందో, కానీ రేపటి కాలంలో అది ఎప్పటికైనా మచ్చే నీ గురించి తెలిసిన తర్వాత. కనుక ఎప్పుడు కానీ మనము ఎవరి గురించి కానీ చెడుగా చెప్పొద్దు. ఫస్ట్ మనం చెప్పొద్దు, అది మనకు తొందరగా నరఘోష నరదిష్టి తాకుతుంది అలాంటి వారికి. సో మనం ఎలాంటిది ఏది చెప్పొద్దు, బీ స్మైల్తో ఉండాలి. మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క మన అయ్యగిరి నందిని ఇది ఎవరైతే రోజు ఒకసారి వింటారో, రోజు ఒకసారి చదువుతారో వారికి ఎలాంటి నరఘోష నరదృష్టి అనేటువంటిది వారి దరిదాపుల్లోకి కూడా రాదు. ఇది 100కు 200 ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఖచ్చితంగా. రెండవది ఈశ్వరునికి సంబంధించినటువంటి శివతాండవ స్తోత్రం మోస్ట్ పవర్ఫుల్. ఇది చదివినా విన్నా ఆ రోజంతా పీస్ఫుల్ ఉంటుంది, మీ దరిదాపుల్లో కూడా రాదు. సూపర్ ఉంటుంది ఇది విన్నా చదివినా. ఇక మూడవది ప్రత్యంగిర అమ్మవారికి సంబంధించినటువంటి ఆ మంత్రము విన్నా, ఆ మంత్రం చూసినా, జస్ట్ చూసినా చాలు, చదవాల్సినటువంటి అవసరం లేదు. మరి ఇక్కడ పైవి 2 చదవడము, ప్రత్యంగిర అమ్మవారు అంటే అందరికీ ఒక భయం కానీ ఇంకేదైనా అనిపిస్తుంది. కనుక మీరేం చేస్తారు అంటే ఎండుమిర్చీలను తీసుకోండి, ఒక 9 ఎండుమిరపకాయలను 9 ఎండుమిరపకాయలు, అందులో సుమారుగా కూడా ఒక 9 లవంగాలు, 9 మిరియాలు వేసి వీటన్నింటినీ కూడా ఒక క్లాత్లో ముడేయండి. గట్టిగా ముడేసేసి, నేను ఈ మాట చెప్పకూడదు కానీ చెప్తున్నా, మీ శత్రువు అనేటువంటి వారు ఎవరు ఉండరు. ఇదేం మనకు పెద్ద రాజులు ఎవరు లేరు, అదేం లేదు, అంత యుద్ధాలు అనేటువంటిది ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఏంటిది అంటే ముఖ్యంగా మనం ఎవరికైనా మంచి చేసి వానికి ఎవడో కష్టాలు ఉన్నాడు, వానికి 1,00,000 రూపాయలు 50,000 ఇచ్చినాం అనుకో, తిరిగి మన డబ్బులు మనం అడిగినా వానికి మనం శత్రులం అవుతాను అక్కడ. అవును. సో కారు అడిగిండు వాడు, మనం ఇవ్వలేదు, అంతే అయిపోయి వాడు ప్రతి సెకండ్ మన కారే వానికి ఒక ఆటం మామూలా కనిపిస్తుంది. ఇచ్చి పడేస్తే పోతుంది, ఇచ్చి పడేస్తే పోతుంది. అంటే మొన్న 16 లక్షలు పెట్టి కొనుక్కున్న కారు వాడు తీసుకొని పోయి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని పోయి ఎక్కడ పెడితే 3 లక్షలు అయింది దానికి ఖర్చు. మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం అయింది, పార్ట్ లెఫ్ట్ సైడ్ మొత్తం అయింది. కియా అలా అదేదో కారు, మన ఇదేంది ఎవరిచ్చారు, వేరే నాకు భక్తుడు చెప్పిండు, ఇది సెల్టాస్ కారట, 18 లక్షలు పెట్టి లిక్ మొత్తం క్యాష్ మొత్తం పెట్టి కొన్నాడు ఆ మనిషి. కొన్నాక 3 నెలలకు ఆ విధంగా అయింది కథం. ఇక ఏడుసుడు కాదు వచ్చి, ఇట్లా ఏది ఉన్నది ఇయ్యకుంటే అట్లా ఏది ఉన్నది. ఇప్పుడు కొనుక్కోనే క్యాబుల్లో తిరుగుతున్నా, ఏం చెప్పాలి. అంతే కదా, కొనుక్కుంటే ఈఎంఐలు కట్టాలి. క్యాబులు అయితే చక్కగా తీసుకొస్తాడు, దింపుతాడు, పోతాడు, పార్కింగ్ బాధ లేదు, ఫ్యూయల్ బాధ లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాబులు. ఎందుకు వచ్చింది కానీ అంతే వాస్తవమే. కానీ విషయం ఏమిటి అంటే ఇక్కడ అంటే ఇంతటి సిచ్యువేషన్స్ లో మనం బతుకుతున్నాం వాస్తవానికి కూడా. కనుక ఏదైనా అర్థం చేసుకొని ఉండాలి అంతే. తప్పకుండా అమ్మా, దీనిని ఒకసారి దిష్టి తిప్పాలి. అంటే ఎవరైతే మనకు మనం ఎట్లా అద్దంలో చూసుకుంటూ తిప్పాలి, ఇది గమనించుకోండి. మన ఫ్రంట్ అద్దంలో చూసుకుంటూ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకున్న తర్వాత దీనిని ఎవరు తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు కింద చిన్న గొయ్యి తీసి పాతలన్న పెట్టండి, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పారేయండి. ఇంతే, 2 ఆప్షన్లు. అసలు విపరీతమైనటువంటి నరఘోష నరపీడ నుండి అత్యంత శీఘ్రంగా బయటపడతారు. చిన్నపిల్లలకు కూడా చేయొచ్చు. చిన్నపిల్లలకు ఒక కొబ్బరికాయ సరిపోతుంది, కొబ్బరికాయతో దిష్టి తీసేసి ఈశాన్య మూలన గట్టి కొట్టేసేయాలి. అంటే కొబ్బరికాయపై ఖచ్చితంగా కర్పూరాన్ని పెట్టి తిప్పండి, తిప్పేసి ఆ దిష్టి తీసేసిన తర్వాత వెలిగించాలి. కర్పూరాన్ని బయట పెట్టేసి కొబ్బరికాయపై కర్పూరము వెలిగించి మెల్లగా తీయండి. ఎక్సలెంట్ పని చేస్తుంది. రైట్.
రైట్ అండి. చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ నరదృష్టి ఎందుకు తగులుతుంది? ఎలా ఉండాలి? మన బిహేవియర్ గూడా డెఫినిట్‌గా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. మనం గొప్పలు చెప్పుకుంటూ పోతూ, లేపోతే మన ప్రైవేట్ లైఫ్‌ని మొత్తం పబ్లిక్ చేసేస్తూ ఉంటే డెఫినిట్‌గా దిష్టి తగులుతుంది. ఏదైనా హ్మ్. మనం యాక్సెప్ట్ చేసినప్పుడే ఇప్పుడు రకరకాలైనటువంటి అంటే ఉదాహరణ హీరోలు గానివ్వండి, హీరోయిన్‌లు గానివ్వండి ఎంతోమంది అంటే అందంగా తయారై ఉంటున్నారు. ఎంతో గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నారు. అంటే నేను చెప్పేదేమిటి అంటే మనము యాక్సెప్ట్ చేయాలి. రైట్. ఫస్ట్ నాకు నిజంగానే దిష్టి తగిలింది.